శ్రీకాళహస్తిలో మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై పోరుబాట కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయా మండలాల్లో విద్యుత్ కార్యాలయాల వద్ద పోరుబాట కార్యక్రమం పేరిట ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం శ్రీకాళహస్తిలోని విద్యుత్ కార్యాలయం వద్ద శ్రీకాళహస్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి వైకాపా నాయకులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన పోరుబాట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొన్నారు. దానికి కేసుల మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి పేదవాళ్ళ కోసం అడుగుతున్నాం, మా కోసం అడగల. పేదవాళ్ళ కోసం వాళ్ళ కడుపు కొట్టొద్దు. వాళ్ళు మీ అందరికి కూడా ఓటేస్తుంటారు. ఖచ్చితంగా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఈరోజు మీరందరూ కూడా కరెంటు ఇమీడియట్లీగా పేదవాళ్ళకి ఫ్రీగా ఇవ్వాలని, కరెంట్ ఛార్జీలు పెంచినట్టని కూడా ముందు ఎట్టున్నాయో అట్లా తగ్గించాలి. ఇప్పుడు మేము చేసిన దానికన్నా తగ్గిస్తే గవర్నమెంట్ మంచిది అంటారు, అంతే కదా. 2 హోటళ్ళు పెట్టుకుంటాము, అవి ఎక్కడికైనా ఇడ్లీ 5 రూపాయలు తక్కువ ఉంది అనుకో, ఆ హోటల్ 5 రూపాయలు తక్కువ బాగుందప్ప అంటాం. వీళ్ళు రావటం ఇడ్లీ మీద 100 రూపాయలు ఎక్కువ పెంచేసినామంటే ఏమంటారు, హోటల్ చూడ పెంతలకి 100 రూపాయలు పెంచారంటారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దయచేసి అందరికి కూడా ఈరోజు మేమందరం తెలియజేస్తున్నాం, ఖచ్చితంగా అన్నిట్లో పేదోళ్ళకి ఎక్కడ అన్యాయం జరిగితే వైఎస్ఆర్ పార్టీ ముందుంటుంది. ఖచ్చితంగా మీరు ఎన్ని కేసులు పెట్టినా మాకు తెలుసు కేసులు పెడతారని. మీరు ఏం విజయం సాధిస్తారంటే కేసులు పెట్టి. ఇప్పుడు మాకు లోకల్ ఎమ్మెల్యే ఉండరు, మమ్మల్ని అంతా లోపల వేసేస్తారు. ఏవయ్యా ఏం నీకే భయపడతాం అనుకున్నావు? ఎన్ని కేసులు పెడితే ఎవరు భయపడేవాళ్ళు ఎవరు లేరు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. ఖచ్చితంగా ప్రజల మీద దృష్టి పెట్టమని చెప్పేసి ఇక్కడ ఎమ్మెల్యేకి తెలియజేస్తున్నాం, ప్రజలకి సేవ చేయమని చేస్తా ఉన్నాం.